ఒకవేళ ఆత్మవిశ్వాసం గురించి మనమందరికీ తెలిసింది, మనం నమ్మింది, అదంతా తప్పైతే? అది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు, అదొక నైపుణ్యమని తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణలో మనం ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిర్మించుకోవాలో, దాని వెనకున్న అసలైన సూత్రాలేంటో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేగలదు. అంటే ఆత్మవిశ్వాసమనేది కేవలం అదృష్టవంతులకో కొందరికో ఉండే లక్షణం కాదు, అదొక నైపుణ్యం. ఎవరైనా నేర్చుకోగల, నిర్మించుకోగల ఒక శక్తివంతమైన టూల్ అనమాట. జీవితంలోని ప్రతి అంశంలోనూ దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆత్మవిశ్వాసమంటే నేను ప్రతీసారి గెలుస్తాను అని కాదు. అస్సలు కాదు. దాని అసలర్థమేంటంటే, ఏది జరిగినా, ఎలాంటి సవాలొచ్చినా దాన్ని నేను ఎదుర్కోగలను అనే నమ్మకం. ఫలితం మన చేతుల్లో లేకపోయినా దాన్ని హ్యాండిల్ చేయగల సత్తా మనకుంది అనే ధైర్యం. సరే, బావుంది. ఇప్పుడు ఆత్మవిశ్వాసం గురించి చలామణిలో ఉన్న కొన్ని అపోహలని పక్కన పెడదాం. మనం తరచుగా వినే సలహాలు అసలు ఎందుకు పనికిరావో, మరి నిజమైన కాన్ఫిడెన్స్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ఇంటర్నెట్లో మనకు ఏమని చెప్తారు? నిటారుగా నిలబడండి, కళ్లలోకి సూటిగా చూడండి అంటారు. అవన్నీ పైపై మెరుగులు మాత్రమే. అసలైన ఆత్మవిశ్వాసం అనేది మన లోపల మనమే నిర్మించుకునే ఒక అంతర్గత శక్తి, ఒక ప్రోగ్రాం చేసుకోగల స్కిల్. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటేంటంటే, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడానికి బయటి ప్రపంచం వైపు చూడటం. అంటే ఇతరులు మెచ్చుకోవాలి, వాళ్ళు ఆమోదించాలి, అప్పుడే మనకు మనమీద నమ్మకమొస్తుంది. ఇది ఒక పెద్ద ఉచ్చు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టే ముందు నలుగురు ఏమనుకుంటారో అని, లేదా నేను దీనికి సరైన వాడ్నేనా అని, ఇలా ఇతరుల అనుమతి కోసం, వాళ్ల అంగీకారం కోసం ఎంతమంది ఎదురుచూస్తుంటారు? ఇది మనల్ని వెనక్కి లాగే అతిపెద్ద బంధనం. దీన్నే భావోద్వేగాలను ఇతరులకు అప్పగించడం అంటారు. అంటే ఏంటి? మన ఆనందాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని తీసుకెళ్లి వేరేవాళ్ల చేతుల్లో పెట్టడం. వాళ్లు పొగిడితే గాల్లో తేలిపోవడం, వాళ్లేమైనా అంటే కుంగిపోవడం. ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఆట. ఈ వాక్యం చూడండి, మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులకు అప్పగిస్తున్నారు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది! మనపై మనకున్న నమ్మకాన్ని వేరేవాళ్ల చేతుల్లో పెట్టడం ఎంత పెద్ద తప్పో ఇది ఒక్క వాక్యంలో స్పష్టం చేస్తుంది. మన ఆత్మవిశ్వాసానికి మనమే యజమానులం కావాలి, ఇంకెవరూ కాదు. ఇలా బయట ఆమోదంపై ఆధారపడితే ఏమవుతుందో తెలుసా? చూడండి, ప్రశంసలొచ్చే దారినుంచే విమర్శలు కూడా వస్తాయి. ఒకసారి ఆ తలుపు తెరిచామంటే రెండూ లోపలికొస్తాయి. మన కంట్రోల్ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్లు మనల్ని ఒక తోలుబొమ్మలా ఆడించగలరు. ఇంక నేను రెడీ అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు. సరే, సమస్య గురించి బాగానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారమేంటి? దానివైపొద్దాం. అసలైన నిజమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవాలంటే ఫస్ట్ స్టెప్, మన లోపల ఒక కొత్త దృఢమైన పునాది వేసుకోవాలి. అదేంటో తెలుసా? స్వీయ క్షమాపణ. ఇది చాలా ముఖ్యం. నిజమైన ఆత్మవిశ్వాసం తనతో తాను సురక్షితంగా భావించే శరీరంలో మాత్రమే నివసిస్తుంది. అంటే స్వీయ క్షమాపణ అనేది బలహీనత కాదు, అదొక బలం. మనల్ని మనం అంగీకరించి, మన తప్పుల్ని క్షమించుకున్నప్పుడే మన లోపలొక సేఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ భద్రత నుంచే నిజమైన కాన్ఫిడెన్స్ పుడుతుంది. ఈ మాట వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. మిమ్మల్ని మీరు గుడ్డిగా క్షమించుకోండి. కానీ దీని వెనక చాలా లోతైన అర్థముంది. గతంలో చేసిన తప్పుల భారాన్ని మోస్తూ, వాటి గురించి సిగ్గుపడుతూ ఎవరూ ముందుకు సాగలేరు గదా. ఆ భారాన్ని దించుకోడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, మనల్ని మనం పూర్తిగా, బేషరతుగా క్షమించుకోవడం. సరే, మనల్ని మనం క్షమించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆత్మవిశ్వాసం అనేది మనకు అనిపించడం కాదు, మనం ధరించే పాత్రల నుండి వస్తుంది. ఏంటిది? అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇదో ప్రశ్న. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడానికి మనకు ఆ ఫీలింగ్ కలగాల్సిన అవసరం లేదంటే ఆశ్చర్యంగా ఉందా? అంటే యాక్ట్ చేయడానికి ఫీలింగ్ కోసం వెయిట్ చేయాల్సిన పనిలేదు. మనం ఆ ఫీలింగ్ను సృష్టించుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, ఒక భవనం కాలిపోతోంది అనుకుందాం. ఒక అగ్నిమాపక సిబ్బంది మండుతున్న ఆ భవనంలోకి పరిగెడతాడు. ఎందుకు? అతను జిమ్లో కలిసే ఒక సాధారణ జో అనే వ్యక్తిగా కాదు. అతను ఒక ఫైర్ ఫైటర్ అనే పాత్రలో ఉన్నాడు కాబట్టి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది.
ఆ పాత్ర, ఆ రోల్ అతనికి ధైర్యాన్ని, కర్తవ్యాన్ని గుర్తిస్తోంది. భయాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తోంది. ఈ ప్రాసెస్ గమనించండి, చాలా సింపుల్. ఫస్ట్ మనం ఒక పాత్రను ఎంచుకుంటాం. ఆ పాత్ర మనకు ధైర్యంగా ప్రవర్తించడానికి అనుమతి ఇస్తుంది. ఆ అనుమతి మనకు ఒక రకమైన నిబ్బరాన్ని, కంపోజర్ని ఇస్తుంది. ఇక ఆ నిబ్బరమే మనకు అధికారాన్ని, శక్తిని ఇస్తుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సరి, ఇక మనం ముగింపు దశకొచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న సూత్రాలన్నింటినీ కలిపి చూస్తే అసలైన, నిజమైన ఆత్మవిశ్వాసమంటే ఏమిటో, అది మనలో ఎలాంటి శక్తిని నింపుతుందో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. చాలామంది ఆత్మవిశ్వాసమని పొరబడేది ఏంటంటే గట్టిగా అరవడం, అందర్నీ డామినేట్ చేయడం, చాలా ఆకర్షణీయంగా కనిపించడం. కానివి నిజమైన కాన్ఫిడెన్స్ లక్షణాలు కాదు. అసలైన అంతర్గత అధికారమంటే భద్రత, నిబ్బరం, అధికారం. అది చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, కాని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ కొత్త మన లోపల మనం సృష్టించుకున్న అధికారం అదొక మ్యాగ్నెట్ లాంటిది. ఒక గదిలోకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ నేను నిరూపించుకోవడానికిక్కడ ఏమీ లేదు అని చెప్తే ప్రజలు ఆటోమేటిక్గా మన వైపు ఆకర్షితులవుతారు. ఆ ప్రశాంతతే అసలైన శక్తి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కేవలం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్గా చూడొద్దు. ఇది ఒక వృత్తిపరమైన నైపుణ్యం, ఒక ట్రేడ్ క్రాఫ్ట్. నాయకత్వం వహించాలన్నా, ఇతరులను ఒప్పించాలన్నా, మన ఆలోచనలను బలంగా చెప్పాలన్నా ఈ స్కిల్ తప్పనిసరి. అయితే ఈ కొత్త రకమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవడానికి మన అంతర్గత దిక్సూచి ఎలా ఉండాలి? సింపుల్గా ఈ 4 సూత్రాలు. 1. నన్ను నేను వేగంగా, శాశ్వతంగా క్షమించుకుంటాను. 2. నా పాత్రలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటాను. 3. ఇతరుల అనుమతి కోసం ఎప్పుడూ ఎదురుచూడను. 4. నాకు పూర్తి అధికారాన్ని నానే ఇచ్చుకుంటాను. ఈ చివరి ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి, మీకు అధికారం ఇవ్వడానికి బయటనుంచి ఎవరూ రారు. ఆత్మవిశ్వాసానికి కావలసిన అనుమతి బయట దొరకదు. అది మనలో నుంచే పుట్టాలి. ఆ శక్తి, ఆ అధికారం మన చేతుల్లోనే ఉంది.